ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. బాగున్నారా? దేవాది దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మరొక రోజు ఆయన గుణ లక్షణాల్లో ఇంకొక గుణ లక్షణాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కొత్తగా చూస్తున్నటువంటి వారికి అలాగే ప్రతిదినము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈ రెడీమర్స్ రివైవల్ అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈరోజు లేఖనంలో మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే అబ్బా అండి. ఏంటండి అబ్బా? అంతకుముందు మనము ధ్యానం చేసాం. ఏమని? అబ్దా అనని. అబ్దా అంటే సేవకుడు అనని, అబ్బా అంటే తండ్రి అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచిన ఆదివారమే కదండి. ప్రతి సంవత్సరము కూడా జూన్ మాసము 3వ ఆదివారము పితృదినోత్సవంగా లేకపోతే ఫాదర్స్ డేని జరుపుకుంటూ రావటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఆ దినము ఒక్కరోజనే కాదు కానీ ప్రతి దినము కూడా మనము మన తల్లిదండ్రులను మనం గౌరవించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనీసం ఆయా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేకపోతే దగ్గర లేనటువంటి పరిస్థితుల్లోనైనా ఆ దినము ఆ విధంగానైనా వచ్చి వారితో గడపటం వారికి వృద్ధాప్యమందు సంతోషాన్ని ఆనందాన్ని కలుగచేస్తుంది అని చెప్పి ఇది ప్రారంభిస్తూ వచ్చారేమో తెలియదండి. అలాగే అన్నిటికీ అన్ని దినాలు మాతృదినోత్సవం లేకపోతే మహిళా దినోత్సవం అని ఆడవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్షిప్ డేస్ అని చెప్పి ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. తండ్రికి కూడా ఏదో ఒక రోజు ఉండాలని ప్రారంభించారో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా తండ్రి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కదండి. ఈ లోకంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఒకవేళ తల్లిని కోల్పోయినప్పుడు దారిని వెళ్ళేటటువంటి వారితో బంధాన్ని కలుపుకునైనా లేకపోతే పరిచయస్తులతో బంధాన్ని కలుపుకునైనా లేకపోతే బంధువుల్లోనూ చుట్టాల్లోనూ అమ్మా అని పిలవచ్చేమో, కానీ తన రక్తాన్ని పంచి ఇచ్చిన తండ్రిని తప్పించి నాన్న అని చెప్పి ఎవరిని కూడా మనము పిలవలేము. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ పేరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, నాన్నకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అట్టిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే లేఖన భాగంలో మనం చూసినట్లయితే పరమ తండ్రి మనతో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో, నేను మిమ్మును చేర్చుకుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఆయా మతాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు మనకు కనబడుతూ వస్తుంటాయి. అయితే ఎవ్వరూ కూడా నేను మీకు తండ్రిని అని చెప్పి మాట్లాడి ధైర్యపరిచి తండ్రిలా నేను మీకు ఉంటాను, బాధ్యతను వహిస్తాను అని చెప్పి అనేటటువంటి వారు ఎవ్వరు ఏ దేవుడిని కూడా మనము దేవుడు అని పిలువబడేటటువంటి వారిని మనము చూడలేము. అయితే మన నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా ఉంటూ తండ్రిగా తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఆది సంభూతుడుగా స్వయంభవుడుగా తనకు తానుగా ఉన్నటువంటి వాడిగా ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవాది దేవుడు మనల్ని ఆయన నిర్మించాడు. కాబట్టే ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. వీరు నా పిల్లలు అని ఎవరిని గురించి చెప్తాం? కన్నవాళ్ళని గురించే కదా. ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ లోకంలో మనం చూస్తూ వచ్చినట్లయితే అనేక ప్రేమల కన్నా కూడా శ్రేష్టమైన ప్రేమ తల్లి ప్రేమ అంటూ ఉంటారు. తల్లి ప్రేమ ఎంతో, దానితో సమానమైనదే తండ్రి ప్రేమ అనేటటువంటిది కూడా మనకు అర్థమవుతున్నది. అయితే ఈ యొక్క తండ్రి అనేటటువంటి ప్రేమ ఎందుకో పిల్లలకు ముందు నుంచి కూడా అంత పరిచయమైనటువంటిదిగా లేకపోతే దగ్గరైనటువంటిదిగా సమాజంలో మనం చూడం. ఎందుకు? ఉదాహరణకు అర్థం అవ్వడానికి పడిపోయారనుకోండి, మన నోటను వచ్చేటటువంటి మాట ఏంటంటే అమ్మా అంటూ ఉంటారు. చాలా తక్కువ మంది అబ్బా అని పిలిచేటటువంటి వారు చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. అయితే తండ్రి ప్రేమ ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని కొంత ఈ లోక తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడు బిడ్డల గురించి,
దానికన్నా పరమ తండ్రి మన ఎడల ఏం చూపిస్తున్నాడు అనేటటువంటి ఎటువంటి ప్రేమను చూపిస్తున్నాడు అనేటటువంటి మాటను మనము ధ్యానం చేసిన ఎడల ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, తండ్రి అనేటటువంటి వ్యక్తి తన కోసం ఏమీ కూడా ఆలోచించుకోడండి. తను ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా, ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ బాధ, ఆ కష్టాన్ని తన కుటుంబానికి, మరి ముఖ్యంగా పిల్లలకు ఎప్పుడు కూడా కనబడనీయకుండా ఆయన ఉంటూ వస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ అమ్మ చూపించినట్లుగా పైకి వ్యక్తపరచలేనటువంటి వాడే తన ప్రేమను వ్యక్తం చేయలేనటువంటి, అంటే ప్రేమ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను కొన్ని విషయాలు చూస్తూ గమనిస్తూ వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అంటండి, తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతూ వస్తుంటాడంట, కానీ తండ్రి మైండ్లో ఆ యొక్క బిడ్డ ఎదుగుతూ వస్తూ ఉంటాడంట. ఈ నెల ఎలా ఉంటాడు, ఈ నెల ఎలా ఉంటాడు, ఇలా ఉంటుంది అని చెప్పి పుట్టబోయేవారు ఎవరైనప్పటికీ కూడా ఇలా 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 ప్రతి నెల కూడా వారు మైండ్లో ఊహించుకుంటూ వస్తుంటారంట. తల్లికి మాత్రం తన గర్భంలో మోస్తూ ఉంటుందంటండి. తల్లి నవమాసాలు మోస్తుందేమో, తండ్రి అయితే ఒక ప్రయోజకుడై తన ఉన్నతమైన స్థితిలో ఉండి తన కాళ్ళ మీద తను నిలబడే వరకు కూడా భరిస్తూ వస్తాడు అని చెప్పి మనం ఈ లోకంలో చూడగలుగుతూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, పెళ్ళైన తర్వాత తండ్రి తనకున్న సంతోషాలన్నిటినీ కూడా బిడ్డలు పుట్టిన తర్వాత మరీ ఎక్కువగా ఇంకా మిగతా తన గురించి ఏమీ ఆలోచించుకోకుండా బిడ్డలకు ఏం చేయాలి, ఏ మంచిది ఏది ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి అని చెప్పి, మంచి వస్త్రాలు ఇవ్వాలని చెప్పి, మంచి ఆహారాన్ని అందించాలి అని చెప్పి, మంచి భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి, తనకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే పిల్లలు ఎదిగే సమయాల్లో చుట్టాలు, పట్టాలు, అలాగే పండగలు, పబ్బాలు ఇలా చాలానే వస్తూ ఉంటాయి కదండి. అనేక సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు, బర్త్డేలు, ఫంక్షన్స్, వీటన్నిటికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే తను కష్టపడుతూ వీటన్నిటిని సమకూర్చడానికి నలిగిపోయేటటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ వస్తుంటాడు. కానీ ఎంత నలిగినప్పటికీ కూడా, ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా, తన ఆరోగ్యము పాడైపోతున్నప్పటికీ, అందుకనే స్త్రీలలో కన్నా పురుషుల్లోనే ఎక్కువ షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్స్, అలాగే యాంగ్జైటీస్, కొంచెం కోపం, ఉద్రిక్తత ఎక్కువ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతూ, తన బలాన్ని పణంగా పెడుతూ, తన సమయాన్ని పణంగా పెడుతూ, ఇక నాది అనేది ఏదీ లేదు, నా కుటుంబము, మరి ముఖ్యంగా నా బిడ్డలు అని చెప్పి ఆలోచించేటటువంటి వాడు తండ్రి అని చెప్పి మనం ఈ లోకంలో చూస్తూ వస్తుంటాం. అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఇవన్నీ వస్తూ ఉంటే పిల్లలు ఏమనుకుంటారా, వయసు పెరుగుతుంది కదా, రోగాలు రాక ఏమొస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వెనకాల ఉన్నటువంటి స్ట్రగుల్స్ను గమనించేటటువంటి పిల్లలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది అని చెప్పడానికి బాధపడుతున్నాయండి. కాబట్టి తండ్రిని మనము, తల్లిదండ్రులు మనం అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి లేఖనము సెలవిస్తుంది. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అని అన్న మాటను. అంత మాత్రమే కాదు, ఇది వారిని వారిచ్చేటటువంటి దీవెన ఆశీర్వాదాలు కూడా వారి పిల్ల తరాలకు కూడా రావడాన్ని మనము చూస్తూ వస్తుంటాం. అందుకనే అబ్రహాము ఇస్సాకును తన కుమారులను దీవించినట్లు మనం చూస్తున్నాం. ఇస్సాకు వారి బిడ్డలను దీవించినట్లు మనం చూస్తున్నాం. యాకోబు తన వృద్ధాప్య ముందు వారి బిడ్డలను మనం దీవించినట్లు మనం చూస్తున్నాం. అలాగే నీతిమంతుడైనటువంటి నోవాహు వారి బిడ్డలను దీవించినట్టు మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే అక్కడ తన కుమారునితో చెప్తూ ఉంటారు, నీవు స్తుతికి, నీ వంశంలో నుంచి నిన్ను స్తుతించేటటువంటి వారు వస్తారు అన్న మాటను చెప్తూ వస్తుంటాను. షేము, హాము, యాపేతు అనేటటువంటి వారు ముగ్గురు కూడా దేవుని స్తుతిస్తున్నప్పటికీ కూడా ఒక్క కుమారునికి ఆ మాటను చెప్పటాన్ని మనము లేఖనంలో చూస్తూ వస్తుంటాం. అంటే జరగబోయేటటువంటి దీవెనను వారి నోట పలికినప్పుడు తల్లిదండ్రులుగా అది బిడ్డల జీవితాలకు మేలు, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటుంది. ఇన్ని భరిస్తూ వస్తుంటాడు. తన పిల్లలు ఎంతో గొప్పవారు అవుతారని చెప్పి తండ్రికి ఆశ, కోరిక, దానికోసము ఎన్ని అప్పులైనా చేస్తూ వస్తుంటారండి. మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని చెప్పి తన ఆరోగ్యాన్ని, అలాగే తనకున్న సమస్యలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి వారి సంతోషంలోనే వీరి సంతోషాన్ని చూసుకునేటటువంటి వాడు
తండ్రి అనేది ఈ లోకంలో మనకు అర్థమవుతూ వస్తున్నది. అలాగే స్కూల్లో సీట్లు రావాలంటే కష్టమైన, తనకు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ లైన్లో నిలబడి సీటు ఇప్పించడానికి, ఇక్కడ చదివితే ఈ బిడ్డకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించేవాడు తండ్రి అనేటటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు కానీ ఆస్తుల్ని అమ్మి నా బిడ్డ మంచిగా ఉండాలి అని కూతుళ్ళు వివాహాలు చేసేటటువంటి తల్లిదండ్రులు అప్పుల పాలైపోయినప్పటికీ కూడా కూతురు మంచిగా ఉండాలి, కూతురు భవిష్యత్తు మంచిగా ఉండాలి, అల్లుడు మంచిగా చూసుకోవాలి, కూతురు అత్తింటి వారు అందరూ కూడా బిడ్డను నేను ఇక్కడ ఏ విధంగా పెంచానో వారు అక్కడ చూసుకోవాలి అంటూ, నేను ఇబ్బంది పడినా పర్వాలేదు అంటూ అప్పులు చేసి మరి ఘనంగా వివాహాలు చేస్తూ వారి స్తోమతకు మించి వివాహాలు చేసేటటువంటి వారిని కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే బిడ్డకు ఉన్నతమైనది ఇవ్వాలి. ఆ సంతోషము, ఆ గడియ అది తర్వాత మరల రాదు. కాబట్టి నేను డబ్బులు ఎప్పుడైనా సమకూర్చుకుంటాను, నిదానంగా తీర్చుకుంటాను అనేటటువంటి ఆలోచన. ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతారో వారికి తెలియదు, ఎన్ని కష్టాలు పడతారో వారికి తెలియదు, ఎన్ని వందల సార్లు వేల సార్లు అమ్మ ఏడవడం మనం చూస్తూ వస్తుంటాం. కానీ తండ్రి అనేటటువంటి వాడు బిడ్డల ముందు ఎప్పుడూ ఏడ్చినట్లు కనబడ్డండి. పక్కకు వెళ్ళి వారికి కనబడకుండా తను కన్నీరు కార్చిన సందర్భాలు ఈ లోకంలో మనము చూస్తూ వస్తుంటాం. ఇంత గొప్ప తండ్రులు అందరికీ ఉంటారు అని నేను అంటలేదు. కానీ కొంతమందికి చిన్న వయసులోనే తండ్రులను కోల్పోయినటువంటి వారు, కొంతమందికి తండ్రులు ఉన్న వారి బాధ్యతలను విస్మరించి ఆయా వ్యసనాలకు లోనైపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు ఉండటాన్ని చూస్తూ వస్తుంటాం. నిన్న ఒక ప్రోగ్రాంలో చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది, నా తండ్రిని నేను మరణించేటటువంటి వరకు కూడా నేను కనీసం తాకలేదండి, ఆయన మరణించిన తర్వాత పాదాలు ఒక్కటే నేను దండం పెట్టుకున్నాను అని చెప్తూ, మీరు ఏ వ్యసనాలకు లోనవ్వద్దు, మీ బిడ్డలు మీరు మంచిగా చూసుకోండి అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. కాబట్టి తండ్రులైనటువంటి వారు వారి బాధ్యతను నిర్వర్తిస్తూ వారి కుటుంబాన్ని మంచి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి విలువలు నేర్పించినప్పుడు ఆ కుటుంబాలు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటివిగా ఉండటానికి, అంత మాత్రమే కాదు కానీ ఈ తండ్రి అనేటటువంటి వాడు పరమ తండ్రికి సాదృశ్యంగా ఉంటున్నాడు. కాబట్టి ఆ పరమ తండ్రి మహిమపరచబడతాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు పరమ తండ్రితో సమానం అంటే, మన బిడ్డలు ఈ విధంగా కష్టపడకూడదు అని మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇయ్యదలిచి ఉంటే, నేను మంచివాడిని, పరలోకముందున్న వాడిని, నిన్ను సృష్టించిన వాడిని, నిన్ను కనుక్కున్న వాడిని, మీరు తప్పు మార్గంలో జారిపోతున్నప్పుడు లేకపోతే వెళ్ళకూడనటువంటి ఆ నరకానికి వెళుతున్నప్పుడు నేను ఎలా చూసి ఊరుకుంటాను? లోకంలో ఇన్ని చేసినప్పటికీ కూడా తండ్రి బిడ్డల మరణాన్ని తప్పించలేడు, తన మరణాన్ని తప్పించుకోలేడు. కొన్ని సందర్భాల్లో ఇంత ప్రయాసపడుతూ వచ్చినప్పటికీ బిడ్డలు పెట్టి వెళ్ళిపోయిన, ప్రాణాలు కోల్పోయిన తండ్రులను మనం చూస్తూ వస్తుంటాం. కొన్నిసార్లు ఇంత ప్రేమను పంచుతూ వస్తున్నప్పటికీ కూడా బిడ్డలను కోల్పోయిన తండ్రులు మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి మరణాన్ని తప్పించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ రెండవ మరణము, ఆ శ్రమ, నరకమును మించి తప్పించగలిగినటువంటి వాడే మన పరమ తండ్రి. అందుకే ఆయన అక్కడ నేను ఉన్నతంగా ఉన్నాను, పరలోకమందున్నాను, నా బిడ్డలు ఎలా ఉంటే ఏమవుతుందిలే అని చెప్పి అనుకోలేదు. కానీ లేకపోతే మాట సెలవిస్తే సరిపోతుంది అని అనుకోలేదు. కానీ మనం పొందవలసిన బాధను, వేదను, శ్రమను ఆయన ఈ లోకమందు అనుభవించి ఆయన మీద వేసుకుని ఆయన మరణించినట్లు మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కంటే, ఈ లోక తండ్రి ప్రేమ కంటే కూడా మిన్న అయినటువంటి ప్రేమ. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీరు ఎప్పుడైతే నా దగ్గరకు వస్తారో, నీవు నా తండ్రివి నాయన, నీవు నన్ను కనుక్కున్నావు ప్రభా, నా కోసం కన్నీరు కార్చావు నాయన, నా కోసం విలిపించావు, నేను బాగుపడాలని, నేను మంచిగా ఉండాలని, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నా గురించి ప్రతినిత్యం తప్పిస్తూ మరి ముఖ్యంగా నేను నరకానికి వెళ్లకుండా నీతో యుగయుగాలు ఉండాలని చెప్పి నీ ప్రాణాన్ని నా కోసం పణంగా పెట్టావు కదా ప్రభా, నేను నిన్ను రక్షకునిగా అంగీకరిస్తాను అని చెప్పి దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం రాగలుగుతామో ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను,
వీరు నా కుమారులను కుమార్తెలై ఉంటారు అని చెప్పి సర్వశక్తి కలిగినటువంటి ప్రభు. ఆయన ఏ శక్తియుక్తులు నిస్సహాయమైనటువంటి తండ్రి కాదు, సర్వశక్తి కలిగినటువంటి తండ్రి మనకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈనాటి దినాల్లో యెషయా గ్రంథంలో మనము చూసినట్లయితే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, కానీ వారు నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్నట్లు ఈ లోకంలో ఎంత ఎక్కువ ఎదిగితే తండ్రిని అంత బాధ పెడుతూ, అసలు నువ్వు నాకేం చేసావు, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి, నీవు నాకు ఏమి ఇచ్చావు అని చెప్పి అనేటటువంటి బిడ్డల్ని ఈ రోజుల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఆస్తి ఉన్నవారు కావచ్చు, ఆస్తి లేని వారు కావచ్చు, ఈ మాట ప్రతి బిడ్డ నోట ఈనాటి దినాల్లో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆలోచన చేద్దామండి. మన పరమ తండ్రి మన కోసం ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చారు. అట్టి తండ్రి ప్రేమను ఈ లోకంలో ఉన్న తండ్రులు ఇందాక చెప్పుకున్నట్లు ఇంత ప్రేమించినా వారి మరణాన్ని వారు తప్పించుకోలేరు, బిడ్డల మరణాన్ని వారు తప్పించలేరు. కానీ మన కోసం మరణించినటువంటి దేవునికి మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ప్రతినిత్యము కూడా మనల్ని తండ్రి ఏ విధంగా ప్రేమించి పాలించి లాలించి తన బాధ్యతను నిర్వర్తిస్తాడో ఈనాటికి కూడా ఈ క్షణము వరకు కూడా మన జీవితాల్లో పరమ తండ్రి ఆ విధంగానే నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే మరి ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం ఏంటంటే, ఒకవేళ చాలినంతగా సమీపించవలసినంతగా మనం దేవుణ్ణి సమీపించట్లేదేమో, ఆయన చేర్చుకోవడానికి మనం అవకాశం ఇవ్వటలేదేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే అబ్బా. ఆయా పదాలను మనం చూస్తున్నట్టే తండ్రి, నాన్న, పాప కదండి, డాడీ, ఇలా పర్యాయ పదాలు చాలానే ఉండవచ్చు. అది ఏ పదమైనప్పటికీ కూడా ఆయన తండ్రి అని పిలువబడేటటువంటి హక్కును మనకు ఇచ్చినవాడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని చేర్చుకుని మన కొరకు ప్రాణం పెట్టినవాడు. అట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆ పరమ తండ్రి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో, అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని సెలవిస్తున్నాడు. ఆ పరిపూర్ణమైన తండ్రికి మనల్ని అప్పగించుకుందాం, పరిపూర్ణులుగా మనం మార్చబడదాం. అట్టి కృపతో దేవాది దేవుడి మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నింపి బలపరిచి నడిపించినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ లోకంలో అయ్యా నా తండ్రి, మీ స్తోత్రాలు. మేము ప్రేమించేటటువంటి వారు మాకు దూరం అవ్వచ్చేమో, కానీ నువ్వు పరమ తండ్రిగా మా యొక్క జీవితాల్లో ఉంటూ, నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అని చెప్పి మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చి, తండ్రిని కోల్పోయినప్పుడు, పిల్లలను కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ నీ ప్రేమను, నీ ఔన్నత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాయన మేము ఆదరణ పొందుకొనగలుగుతాం. అటు ఆదరణతో మమ్మల్ని నింపండి. తండ్రులను కోల్పోయి ఆ ప్రేమను మిస్ అవుతున్నామని ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ ప్రేమతో నింపబడడానికి, బిడ్డలను కోల్పోయి అయ్యా ఆ ప్రేమను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా, వారికి కూడా నీవే తండ్రివి కదా నాయన, అటు నీ ప్రేమతో నింపబడినట్లు నీ చెంతకు నడిపించబడడానికి నాయన సహాయమును దయచి, మరి ముఖ్యంగా ఈ లోకంలో 70-80 సంవత్సరముల కోసమే మేము ఇంత తాపత్రయపడుతున్నాం. అయ్యా యుగ యుగాలు ఉండే నీ పరమ తండ్రి అయిన నీ చెంతకు నడిపించబడడానికి, నేను రక్షకునిగా అంగీకరించు ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సహాయములు దయచేయమని ప్రార్థిస్తూ, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించని నాన్న నీ కొందనాలు చెల్లిస్తున్నాం. వారికి మీరే నిత్యము తండ్రిగా ఉంటూ వారి జీవితాల్లో సమస్తమును సమకూర్చి మీరు జరిగించండి. మేలు కొరకే మీ నామ మహిమార్థమే మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తూ, ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆదరణను అనుగ్రహించి పరమ తండ్రిగా నువ్వు నడిపించి సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ, యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నామం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.